Hi friends, welcome to Stocks Corner. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే సెన్సెక్స్, నిఫ్టీ ఇవన్నీ కంప్లీట్గా వాలటైల్ సెషన్గా నడిచాయి. ఓవరాల్గా మనకు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ టెన్షన్స్తో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం, సో ఈ టెన్షన్స్ అన్నీ మార్కెట్ నెగిటివిటీకి కారణమయ్యాయి. ఆ డీటెయిల్స్ అన్ని మనం చెక్ చేసే ముందు ఒకసారి మార్కెట్స్ చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ కనుక చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 511 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,896 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 140 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,971 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 193 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 56,059 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 211 పాయింట్స్ పెరిగి 58,206 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 13 పాయింట్స్ పెరిగి 21,626 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాళ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే సో ఓపెనింగ్ మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. ఏదైతే వచ్చిన వీకెండ్లో సో యుఎస్ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసింది. సో అక్కడి నుంచి ప్రతీకార దాడులు ఇరాన్ నుంచి ఉంటాయన్న టెన్షన్స్ మార్కెట్ని వెంటాడింది. సో అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $78 పర్ బ్యారెల్ పెరగడం వల్ల సో మనకు మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. సో అలాగే ఇరాన్ పార్లమెంట్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే హార్మోజ్ జలసంధిని వాళ్ళు క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ పార్లమెంట్లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు. ఇది కనుక జరిగితే ఆయిల్ ప్రైజెస్ కంప్లీట్ వరల్డ్ వైడ్ పెరగచ్చు. సో అట్లాగే ఇవి అన్ని ఇండస్ట్రీస్ని కూడా దెబ్బతీస్తుంది. సో ఈ నెగిటివ్ న్యూస్ల కారణంగా సో మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. బట్ ఆ తర్వాత కొంత రికవరీ వచ్చినప్పటికీ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో అలాగే మెటల్ ఇండిసెస్లో రికవరీ వచ్చినప్పటికీ మనకు ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ టెన్షన్స్ వల్ల మార్కెట్స్ ఓవరాల్గా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ అయితే 0.62% కరెక్ట్ అయింది. నిఫ్టీ అయితే 0.56% వరకు కరెక్ట్ అయింది. బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ మాత్రం అవుట్ పెర్ఫామ్ చేశాయి. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.2% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.6% వరకు పెరిగింది. సో నిఫ్టీలో కనుక గెయినర్స్ చూసినట్లయితే ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్ ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో కనుక లూజర్స్ చూసినట్లయితే ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇలా ఉన్నాయి. సెక్టార్ వైజ్గా చూసినట్లయితే ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంక్, టెలికాం సెక్టార్ ఇవన్నీ 0.3 to 1.5% వరకు కరెక్ట్ అయ్యాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, మెటల్, క్యాపిటల్ గుడ్స్ ఇవన్నీ 0.3 to 4% వరకు పెరిగాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.